పాలకుల చిన్నచూపో అధికారుల నిర్లక్ష్యమో కానీ ప్రభుత్వ పాఠశాలలను సమస్యలు వీడటం లేదు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఆదేశించినప్పటికీ చాలా బడుల్లో మంచినీరు, మూత్రశాల వంటి కనీస వస్తువుల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగలేదు. సర్కారు విద్యాలయాల్లో బాలికల దుస్థితికి అద్దం పడుతోంది ఖమ్మం జిల్లాలోని ఓ పాఠశాల. ఒకే ఒక మూత్రశాల, 300 మంది విద్యార్థినులు, 10 నిమిషాల విరామ సమయం. ఇది ఖమ్మం జిల్లా జల్లేపల్లి ఉన్నత పాఠశాలలో బాలికల పరిస్థితి. బాలబాలికలు అంతా కలిసి 550 మంది ఉన్న ఈ బడిలో తప్పని తిప్పలివి. బాలురు ఎలాగోలా మూత్రశాల లేకుండానే కాలం వెళ్లదీస్తుంటే బాలికలు మాత్రం మరో గత్యంతరం లేక ఉన్న ఒక్క గది ముందు ఇలా బారులు తీరుతున్నారు. మా స్కూల్లో వాటర్ సరిగ్గా లేదు, మరుగుదొడ్లు లేవు. మేము రోజు కిందనే కూర్చుంటున్నాం. అవి చెట్ల కింద శుభ్రంగా ఉండాలి. సరిపోని తరగతి గదులు లేవు, అవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మాకు టాయిలెట్స్ కూడా మంచిగా ఎక్కువ కావాలి. మేము స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉన్నాము. మేము ఆడపిల్లలు 550 మంది ఉన్నాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెట్ల కిందనే కూర్చుంటున్నాము. మాకు బెంచీలు కూడా లేవు. క్లాసు లేక మేమందరం చెట్ల కింద కూర్చుంటున్నాం. కింద కూర్చోవడం వల్ల రాళ్ళు గుచ్చుకొని చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము మా స్కూల్లో 300 మంది అమ్మాయిలు ఉండడం వలన టాయిలెట్ ఒకటే ఉంటుంది. ఆ టాయిలెట్లో 10 నిమిషాలు కాబట్టి ఆ 10 నిమిషాలలో 200 మంది పోలేకపోతున్నాము. వర్షాలు వచ్చినప్పుడు భోజనాలు పెట్టడం అవకాశం ఉండట్లేదు. మా స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి. సరిగా బాత్రూమ్స్ లేవు, అలాగే బాత్రూమ్స్లకి డోర్స్ లేవు. ఇంటర్వెల్ 10 నిమిషాలే. అప్పుడు గర్ల్స్ అందరూ టాయిలెట్కి వెళ్ళడానికి ఒక్క బాత్రూమే కాబట్టి అందులో సరిపోవడం లేదు. 10th క్లాస్ పక్కనే అన్నం వండుతారు. అప్పుడు పొగ వస్తుంది మా క్లాస్లోకి. ఖమ్మం నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విద్యాలయంలో సరిపడా గదులు లేవు. కొంతమంది విద్యార్థులకు చెట్ల కిందే తరగతులు. ఉన్న కొద్ది గదులకు తలుపులు, కిటికీలు లేవు. బెంచీలు లేక నేలపైనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఆట స్థలం, మధ్యాహ్న భోజనానికి వంటగది, భోజనశాల, ప్రహారీ గోడ వంటి సదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది అగచాట్లు పడుతున్నారు. కనీసం మంచినీరు తాగుదామనుకున్నా కుళాయి నుంచి ఒక్క నీటి బొట్టు కూడా రాలదు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పట్లేదు. మూత్రశాలలు, విశ్రాంతి గది వంటి సదుపాయాలు లేక బోధన సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సుమారు 14 గ్రామాల నుంచి పాఠశాలకు విద్యార్థులు వస్తారు. దాదాపు 550 మంది పిల్లలు ఉన్నారు. తరగతి గదులు సరిపడ్డా లేవు. పిల్లలందరినీ చాలా క్లాసుల్ని చెట్ల కింద కూర్చోబెడుతున్నాం. ముఖ్యంగా నీటి సమస్య కూడా ఉంది. 300 వరకు గర్ల్స్ ఉన్నారు ఇక్కడ. అయితే గర్ల్స్ సరిపోయేటువంటి టాయిలెట్స్ కానీ ఫెసిలిటీ లేదు. మరి అది మాత్రం చాలా ఇబ్బంది అండి. పిల్లలు చెప్పుకోలేనటువంటి బాధ చాలా పడుతున్నారు. పిల్లలు కూడా ఒకటి టాయిలెట్ అవ్వటం, వాళ్ళ లైన్లో ఉండడం అయ్యేటప్పుడు వాళ్ళకి ఇంటర్వెల్ టైం అయిపోతుంది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పైగా స్టాఫ్ కూడా టాయిలెట్స్ లేవండి. అది కూడా ఇబ్బందిగానే ఉంటుంది బాగా. ఒక్క జల్లేపల్లిలోనే కాదు, జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇదే దుస్థితి. మూత్రశాల, మరుగుదొడ్డి ఒక్కోటి మాత్రమే ఉన్న బడులు జిల్లాలో 1295 ఉన్నాయి. 196 పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లు లేవు. మరో 85 బడుల్లో వసతులు లేక నిరుపయోగంగా ఉన్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి 40 అమ్మాయిలకు ఒక మరుగుదొడ్డి, 80 మంది అబ్బాయిలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఆ విషయాన్నే విస్మరించారు. పాఠశాలల్లోని సమస్యల వల్లే చాలా మంది పేద పిల్లలు మధ్యలోనే బడి మానేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరగాలంటే మౌలిక వసతులు కల్పించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.